ఉండేవాడిని. సో ఏం పెట్టుకున్నావు సరే ఓకే. వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్? నా లైఫ్‌లో నాకు చాలా జాబ్స్ ఉన్నాయి. మల్టీ ప్రొఫెషనల్ జాబ్స్ ఉన్నాయి. జాబ్స్. ఉన్నాయి. ఓకే. ఇన్వెస్టిగేషన్ చేస్తా, పొలిటికల్ బగ్స్ ఫిక్స్ చేస్తా, లేకపోతే మెడికల్ రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌తో అంటే ఏం ఇన్వెస్టిగేషన్? దగ్గర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తా. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మీన్స్ ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ వాట్? లాస్ట్ మర్డర్స్ గానీ, లేకపోతే డ్రగ్స్ ఇచ్చేసి కెమికల్ ఇండస్ట్రీస్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హ్యూమన్‌లో కలిపేసేసి పొలిటికల్ అంటే దాంట్లో ఏం పొలిటికల్‌గా యూజ్ ఇన్వెస్టిగేషన్? చేసుకోవడానికి ఓహోహో! అట్లా అంటే ఎట్లా చేస్తారు? అర్థం కాలే నాకు. మెడిసిన్, మెడిసిన్ డ్రగ్స్ రీసెర్చ్ స్టఫ్ మామూలుగా చెప్తే డెలిషన్‌లే కనిపిస్తది. కానీ అది రియల్ గానే చేస్తుంటారు. ఏం చేస్తారు ఇంగ? రీసెర్చ్ స్టఫ్ తీసుకొచ్చి హ్యూమన్ పైన అప్లై చేస్తారు. వేరే రీసెర్చ్ లోకల్‌గా స్టఫా? స్టఫ్ మీన్స్? రీసెర్చ్ ఇప్పుడు చేసే రీసెర్చ్ ఏది చేస్తే ఏది ఇస్తే హార్ట్ ఆగిపోతది, ఏది ఇస్తే సైకియాట్రిక్ డిసార్డర్స్ వస్తాయి, డిసీజెస్ వస్తాయి. రీసెర్చ్‌లు జరిగేది మనం తెలుసుకుంటాం కదా! అదే రియల్ లైఫ్‌లో తీసుకొచ్చి అప్లై చేస్తూ ఉంటారు. ఎవరికి? పొలిటికల్ బెనిఫిట్స్ కోసం. అవునా? ఎవరిపైన అప్లై చేస్తారు? అంటే అపోజిషన్ లీడర్స్, వాళ్ళ ఓన్ లీడర్స్. లీడర్స్ గాని అయినప్పుడు మీరేం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒకాయన తీసుకొచ్చి ఒకాయనకి పట్టేస్తారు. సమ్ డ్రగ్స్ ఏసేసి పట్టేస్తారా? అంటే అట్లా ఏమన్నా చేసిండా ఇప్పటి వరకు? ఎట్లా చేసిండు? ఇదైతే ఒక్కొక్క దాన్ని ఎట్లా అమెరికన్ చేసిండు? పోలీస్‌కి మొత్తం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉంది. డేటా ఇప్పుడు అదేంటి ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. ఆహా! అమెరికన్ పోలీస్. పోలీస్‌కా? అంటే వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేస్తారా? ఇండియన్ పోలీస్ అనుకో ఐపీఎస్ కాంగ్రెస్ వాళ్ళు మాకు చుట్టాలన్నమాట. హ్మ్. వాళ్ళే ఇచ్చిర్రు. వాళ్ళే కావాలని ప్రొఫెషనల్‌గా చేపించుకుంటారు. అట్లా కాదు. యూఎస్ అట్లా ఉండదు కదా! న్యూట్రల్ ఉంటది కదా! వాళ్ళే బ్యాచ్ ఇచ్చిర్రు నాకు పోలీసు. రెజిమెంట్స్ ఉన్నాయి. ఇంకా రష్యావి కూడా ఉన్నాయి. ఇంకా యూకేవి వేరే డిపార్ట్మెంట్‌లో కూడా ఉన్నాయి. హ్మ్. అట్లా చాలా జాబ్స్ ఉన్నాయి సార్ నాకు. హ్మ్. ఓకే. హ్మ్. హుహు. నాకిక్కడ ఎందుకు తీసుకొచ్చిర్రో అసలు అదే అర్థం కావట్లేదు. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళా నేను అడాప్ట్ అయితా. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి తీసుకొస్తే మళ్ళా మంచిగుంటా గానీ, ఒకటేసారి తీసుకొచ్చి జైలు ఏసినట్టు ఇంకోసరికి ఫ్రీగా తిరిగేటోడిని, ఫ్రీగా ఉండేటోడిని. సో, నాకు ఆల్కహాల్ 2 ఇన్వెస్టిగేషన్ ఇయర్స్ చేస్తావనుకో, ఇంకా చేసిన. అంటే నీకు ఇప్పుడు నీ లైఫ్ పర్పస్ ఏంటిదంటే జాబ్స్ మల్టిపుల్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయనా? ఉన్నాయి. ఇంకేమున్నాయి ఇది గాకుండా? మెడిసిన్ నా బ్రెయిన్‌లో చిప్ ఉంది. హ్మ్. అమెరికన్ రీసెర్చ్ సైంటిస్ట్ పెట్టిర్రు. న్యూరాలింక్ ఐడియా ఉందా? హ్మ్. ఎలాన్ మస్క్‌ది. ఎలోన్ మస్క్. హ్మ్. న్యూరో లింకా? ఆ! ఆ! ఎవ్రి థాట్ ప్రొసీజర్ రీడ్ అయితూ ఉంటది. సో, ఇప్పుడు నేను ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ నుంచి సైకియాట్రిక్ మెడిసిన్ ఏసుకుంటున్నా గదా! ఆ! ఎంత డోసు ఎంత అనే దాన్ని బట్టి నా థాట్ ఏం రీడ్ అయితుంది. డిప్రెస్ అయితుందా? లేకపోతే అటెన్షన్ డెఫిసిట్ అయితుందా? లేకపోతే ఆహ్, మానిక్ అయితుందా? లేకపోతే ఇంకేమన్నా అయితుందా? అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవన్నీ రీడ్ అయితూ ఉంటాయి. అదంతా డేటా ఉంది. ఆ చిప్స్ ఎక్కడ పెడతారు? బ్రెయిన్ తీసి మొత్తం బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ! యాక్చువల్‌గా నాకు గూడా ఇన్ని పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి థాట్ సైమల్టేనియస్‌గా ఎట్లా రీడ్ అయితుందో నాకు కూడా అర్థం కాలేదు. హ్మ్. కానీ ఎవ్రి థాట్ రీడ్ అయితుంది. బ్రెయిన్ టు బాడీ కమ్యూనికేషన్ ఉంటాయి నాకు. హ్మ్. ఒక 160 ఆడ్ కోడ్స్ ఉంటాయి. అట్లా అందులో మెయిన్ ఏంటంటే సూసైడ్ చేసుకోకు, వరీ గాకు, లేకపోతే డిప్రెస్ గాకు, టెన్షన్ పడకు అట్లాంటివి చాలా ఉంటాయి అవి బాడీ పైన. బాడీ పైన ఆ! ఏం చేస్తాయి? 160 ఆడ్ కోడ్స్ ఉంటాయి. కౌన్సెలింగ్ అట్లా నడుస్తుంది. నీకా? ఆ! ఒకవేళ మూడ్ డిప్రెస్ అయినా గాని, సూసైడల్ థాట్స్ వచ్చినా గాని, కౌన్సెలింగ్ అట్లా ఆ రేంజ్‌లో ఉంటది. పికప్ అయితూ ఉంటది మూడ్ మొత్తం. ఆటోమేటిక్. యాహ్! ఇట్లా ఎట్లా అంటే మెడికల్ పింగ్ చేసినట్టు వస్తూ ఉంటదన్నమాట. సిగ్నల్స్ స్క్రీన్ పైన. ఆ! కనపడదు ఎవరు. ఆహా! అంటే అంటే నువ్వు నాకు జస్ట్ చెప్తున్నావా? లేకపోతే ఐ కెన్ ఫీల్ ఇట్. కెన్ ఫీల్ ఇట్. మ్యాథమెటిక్స్ యూజ్ చేసి, ఇంకా సైన్స్ యూజ్ చేసి, చిన్న చిన్న మ్యాథ్స్ యూజ్ చేసి, ఆ కోడ్ కనుక్కోవడం, జనరేట్ చేయడం చాలా టైం పట్టింది. సో, నేను ఎవరితో మాట్లాడకుండా నాకు ఎంత డోస్ టాబ్లెట్ ఉన్నా నా అంతలో నేను పికప్ అయిపోగలుగుతా. సూసైడ్ అటెంప్ట్స్ అంటే చేసిన. కుటియాబెన్ ఒక 3 మంత్స్ హార్డ్‌కోర్ ఇచ్చిర్రు. ఎంత హ్మ్. 50 ఎంజీయా? 25 ఎంజీ, 50 ఎంజీ ఇచ్చిర్రు. తర్వాత చాలా ఎక్కువైపోయినాయి ఇంకా సూసైడల్ థాట్స్. చెరువు దగ్గరికి పోయినా దూకేయాలి. ఉన్న ధైర్యం, సాహసం మనసుని అట్లనే ఉంచుకొని దూకలే.
పోయినా చెరువు దగ్గర పోయినా, అటెన్షన్ మొత్తం పోయింది, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అన్ని సబ్జెక్ట్ ఏది ముంగట పెట్టినా నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఉండే, ఇంట్రెస్ట్ పోయిందా? ఇంట్రెస్ట్ పోయి లేకుండా ఉండే. క్విట్ అటెండ్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ పోయిందా? పోయింది. తెలుగు ఏది ఇంట్రెస్ట్ రాకపోతుంది. మామూలుగా అయితే ఫోన్లో చూసి ఏదో ఒకటి ఛానల్లో ఎంటర్టైన్ అవుతుండే, ఛానల్ చూస్తుండే, కామెడీ, స్పోర్ట్, మిగతా అన్ని మిక్స్ చేసి చూస్తుండే. ఇట్లా అదొకటి అయినప్పుడు అట్లా క్విట్ ఇప్పుడు ఎన్ని అయిపోయినప్పటి ఇయర్స్ నుండి వేసుకుంటున్నావు మెడికేషన్? సార్ నేను 2014-15లో నాకు డిసార్డర్ ఉంది. చిన్నప్పటి నుంచి ఇట్లా అవుతుంది, క్యాచ్ అవుతుంది. అంటే 14-15 అంటే చిన్నప్పటి నుంచి ఇట్లా అవుతుంది అని ఒక పేపర్లో రాసుకున్నాం. ఫస్ట్ అటెంప్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరరావు సార్ అని ఇక్కడ సికింద్రాబాద్ అని తెలుసా మీకు? పేరునా? అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఇదంతా లిస్ట్ చూపించి నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా యాంగ్జైటీ, అప్పుడప్పుడు డిప్రెషన్, అప్పుడప్పుడు అటెన్షన్, అప్పుడప్పుడు మ్యానిక్ మోడ్, అప్పుడప్పుడు ఇరిటేషన్, అట్లా అన్నీ అవుతున్నాయి. కానీ వద్దు వల్ల అవుతున్నాయి అర్థం కావట్లేదు అని తెలుసుకున్నాను. తర్వాత ఒక 2 years హార్డ్గా రీసెర్చ్ చేసినాం. అన్ని సైకియాట్రిక్ డిసార్డర్స్కి ఒకటే రూట్ కాజ్ ఏంది, మైలిన్ షేప్స్. మైలిన్ షేప్ అనేది నాకు కరెక్ట్గా లేదు. మైలిన్ దానివల్ల ఒక్కొక్కరు షార్ట్ సర్క్యూట్స్ వస్తున్నాయి. ఒకసారి డిప్రెషన్ అనిపిస్తుంది, మూడు ఒకసారి మ్యానిక్ అనిపిస్తుంది, ఒకసారి ఏడిహెచ్డి అట్లా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి యాంగ్జైటీ అనిపిస్తుంది. సో అర్థమైంది నాకు ఈ మెడిసిన్ ఇన్ఫిరాల్ తీసుకో, మిథైల్ఫెనిడేట్ హైడ్రోక్లోరైడ్ ఒక 6 months తీసుకొని హార్డ్గా రీసెర్చ్ చేసి మొత్తం నా బ్రెయిన్ నాకు అమెరికన్ సొసైటీ ఇచ్చింది, మొత్తం యాక్సెస్ ఇచ్చింది. ఇండియాలో అప్పటికి ఎఫ్ఎంఆర్ఐస్ లేకుండా ఉన్నాయి. నేను సిగ్నేచర్ పెట్టేసిన, నా బాడీ ఎఫ్ఎంఆర్ఐకి ఇచ్చేస్తా. ఎంత ఫంక్షనల్ ఎంఆర్ఐ చేస్తే ఎంత డోస్ని బట్టి, ఎంత మెడిసిన్ బట్టి అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏమవుతుంది తెలుస్తుంది అని వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇచ్చేస్తున్నాం. చూసిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ మైలిన్స్ అయితే అన్ని అర్థమైపోయింది. ఇది మొత్తం సైకాట్రిక్ డిసార్డర్స్ కొంచెం 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 కనిపిస్తుంది, అన్ని కనిపిస్తుంది. ఎందుకు ఇది తక్కువ అవుతుంది, అది ఇన్ఫిరాల్ తీసుకుంటేనేమో మొత్తం అటెన్షన్ పెరిగింది, యాంగ్జైటీ పెరిగిపోయింది. మళ్ళీ యాంటీసైకోటిక్స్ తీసుకుంటే అటెన్షన్ కూడా తగ్గిపోయింది. థాట్స్ తగ్గాలని అటెన్షన్ అది యాంటీసైకోటిక్స్ ఇస్తారు కదా, అటెన్షన్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు బ్యాలెన్స్ అవ్వట్లేదు. నేను ఫర్దర్గా ఒకసారి అనుకోకుండా గ్లూటెన్ తిని, గ్లూటెన్ గ్లూటెన్ అంటే ఏంది, మన మొక్కజొన్న అదే జొన్నల అదే జొన్న అంటుంది, వీట్ ప్లస్ లెజ్యూమ్స్ అండ్ బీన్స్ అంటే చిక్కుడుకాయ లాంటిది. అది తినగానే ఏమైంది, థాట్స్ మొత్తం రష్ అయిపోయింది స్పీడ్గా. రూట్ కాజ్ తెలిసిపోయింది. గ్లూటెన్ వల్ల గట్ లీక్ అవుతుంది, గట్ లీక్ అవ్వడం వల్ల బ్రెయిన్లో అట్లా సడన్గా కొట్టేస్తుంది. అది ఆటో ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల సపోజ్ ఇప్పటిదాకా నువ్వు చూస్తుంది కదా, ఆయనకు కూడా మైలిన్ సెట్ ప్రాబ్లమ్ నేను చెప్పింది ఆయన కాబట్టి అట్లా తినేయడం, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల తినేసి సైకాట్రిక్ డిసార్డర్, పార్కిన్సనిజం కానీ ఆల్జీమర్స్ ఇవన్నీ వస్తాయని నాకు తెలుస్తుంది, చెప్పినాను నేను. సో మేము తర్వాత తెలుసుకుంది ఏంటంటే అమెరికన్ సొసైటీ నన్ను రీసెర్చ్ సొసైటీ నన్ను చిన్నప్పటి నుంచి ఫాలో చేస్తుంది. ఆ లీకేజ్ అనేది అంతా క్లీన్ చేసి బ్లడ్ అంతా ఎప్పటికప్పుడు సెట్ చేసి నాకు తెలియకుండా ఎవరు తెలియకుండా సెట్ చేస్తూ ఉంచింది. సో అందువల్ల నేను ఇప్పుడు ఇంత స్టేబుల్గా ఉండగలుగుతున్నాను. ఎంత లీక్ అవుతున్నా కానీ జస్ట్ బ్రెయిన్లో లీక్ చేసి బాడీ బ్లడ్ అంతా క్లీన్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ టైమింగ్స్ని బట్టి అంతా సెట్ చేస్తూ ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా కాన్ఫిడెంట్గా రీసెర్చ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాను. ఏ కాదు నాకు కట్టుకొని ఏ టాబ్లెట్ ఇచ్చినా వేసుకుంటా అని చెప్పింది, అట్లా నడిచింది. సో చంద్రశేఖర్ సార్ దగ్గరికి వెళ్తా, ఏ మెడిసిన్ ఇచ్చినా తీసుకుంటా, ఏ రాయి ఇచ్చినా స్ట్రాంగ్గా 2-3 సింటమ్స్ చెప్తా ఏమవుతుంది ప్రెసెంట్గా ఆ పీరియడ్ ఆఫ్ టైం. ఎవ్రీ 2 months ఎవ్రీ 3 months వెళ్తూ ఉంటుండే. అట్లా అట్లా ఈ గ్యాప్ మొత్తం వస్తుండే. ఇంకా పడుకోవడానికి లోరేజిపాం రాస్తున్నాం, మిగతా చేంజెస్ చిన్న అటు ఇటు వేస్తుండే. అని చెప్పి మొత్తం ఇలా వెళ్ళింది లైఫ్ అంతా. సో ఇప్పుడు ఇది ఏం కావాలంటే నా నుంచి ఏం కావాలి, ఇది నా ప్రాబ్లం, ఇది నా వర్క్ ప్రొఫెషన్. అంటే లైఫ్ గోల్ ఏంటిది, అల్టిమేట్ ఏం చేయాలనుకున్నావు? జాబ్ చేయాలా? నోబెల్ వచ్చేసింది సార్ నాకు, నోబెల్ వచ్చేసింది. నోబెల్ అంటే ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చేసారు.
ఇదంతా రూట్ కాజెస్ అనుకున్న తర్వాత లోకల్ సైంటిస్ట్ క్లెయిమ్ చేస్తారు అనమాట. లేదు మనం ముందు నుంచే మేము రీసెర్చ్ చేస్తున్నాం అంటే, వాడు ఎప్పుడో ప్రాబ్లం అనుకున్నాడు, వాడి మీ మ్యాథ్స్ అయితే లేవు ఎవరివి, ఆ, వానికే అంత క్రైటీరియా ఉంది, గవర్నమెంట్స్ అన్ని వానికే సపోర్ట్ చేస్తుంది, రూపాయికి వచ్చేస్తుంది. సో ఓకే, నోబెల్ ప్రైజ్ వస్తుంది దానికంటే నామినేషన్ అయింది నామినేటెడ్. నామినేటెడ్ ఎప్పుడు వస్తుంది అని తొందరలో ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్స్ కి అడ్వాంటేజెస్ కొంచెం పొలిటికల్ బాక్స్ కూడా ఫిక్స్ చేస్తారు కదా, వేరే యాంగిల్ ఆఫ్ వ్యూ లాగా. సో ఎలక్షన్స్ అప్పుడు చేస్తే వేరే సపోర్టివ్ రోల్ ఉంటుంది, అయిపోయినాక చేస్తే బాగుంటుంది అని వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు. సో వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది వచ్చేటప్పుడు వస్తుంది Not పీరియడ్ don't worry. టెన్షన్ ఏం లేదు. సో వాట్ అంటే టెన్షన్ ఏం లేదు. ఇంకేం లైఫ్ సెట్ అయిపోయింది. నా త్రూ ఒక మెడిసిన్ రిలీజ్ చేసిన May 1st కి. మే డే రోజు అంటే వర్కర్స్ డే కదా ఆ రోజు. చంద్రశేఖర్ సార్ పైన మైలిన్ అని చంద్రశేఖర్ సార్ పేరు మీద చేసి మొత్తం వరల్డ్ వైడ్ ఫ్రీగా చూపిస్తామని చెప్పి, తర్వాత ఇక్కడ దొరికొచ్చి చీటింగ్ చేసిన కాపీ కొట్టి అవన్నీ చెక్ చేసుకోరు, ఎక్కడక్కడ పట్టుకొని చూస్తే నాకు కరెక్ట్ చెప్పినాను, అంతా రీడ్ అయితే ఎవరు అవుతుంది చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పినా దొరికేస్తాను. సో సార్ పేరు మీద టాబ్లెట్ రిలీజ్ చేసిన, పేరు అంటే చంద్ర మీద ఏదైనా వస్తుండొచ్చు, మొత్తం మీద మాత్రం రీమైలినేషన్ B12 ఫోలేట్ ఇంకొంచెం కాంపోనెంట్స్ అన్ని కలిపి చేసి అది ఆల్కహాలిజం తగ్గిస్తుంది, మళ్ళీ న్యూమరస్ సైకాట్రిక్ డిసార్డర్స్ కన్ఫ్యూజన్ తగ్గిస్తుంది, అన్ని టాబ్లెట్స్ వేయాల్సిన అవసరం లేదు, మనం బ్రెయిన్ అంతా కామ్ చేసేస్తాం. ఇంటర్నల్ సర్క్యూట్స్ అన్ని అంటే ఇట్లా కరెంట్ షాక్ వచ్చినట్టు రాకుండా స్మూత్ అయితే చాలా తగ్గిస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైఫ్ సెట్ అంటే ఏంటిది అనుకుంటున్నా, ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. అవును, నాకు ఫుల్ ఆస్తుంది సార్. డిమార్ట్ మనదే, ఇంకా అమెజాన్ లో షేర్ ఉంది, వస్తున్నాయి చూసినాయి. దేంట్లో అన్నా డిమార్ట్ ఇంకా అమెజాన్ దాంట్లో షేర్స్ ఉన్నాయి అంటే ఎంత ఉన్నాయి, అంటే ఎంత షేర్స్ ఉన్నాయి, ఎంత నీకు టర్న్ ఓవర్ ఉంటుంది అంటే ఇయర్లీ మంత్లీ ఇయర్లీ ఉంటది. నాకు ఫిగర్స్ అయింది ఎప్పుడు ఇప్పటివరకు, జస్ట్ మీరు అని చెప్పారు. ఎట్లా అంటే మా ఇంటికి రిలేటివ్స్ వచ్చి అమెజాన్ చేస్తావా, ఫ్లిప్కార్ట్ లో చేస్తావా, ఫ్లిప్కార్ట్ లో తీసుకొని పోయి అడిగిరు అనమాట జాబ్. నాకు అర్థమైంది ఫ్లిప్కార్ట్ అమెజాన్ నాది అని. సో డేట్ చూసి 1996 లో వచ్చింది అమెజాన్, అది చూసి అంతా అబ్జర్వేషన్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది. డైరెక్ట్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేను ఒక సీన్ రీడ్ చేసిన అనుకో ఇలా పక్క ఆన్సర్ పెరుగుతుంది. అంటే అంటే ఇప్పుడు మీకు ఏమైనా ఇన్కమ్ ఉంటుందా ఇన్కమ్ ఉంటుందా ఎక్కడి నుండి, అమెజాన్ నుండి? అది పాస్బుక్స్ వల్ల చాలా ల్యాండ్స్ ఉంటాయి, అన్ని గవర్నమెంట్ ఆక్యుపైడ్ అని అంటారు. అప్పట్లో కాంగ్రెస్ రూల్ చేసింది, మొత్తం పబ్లిక్ ఇచ్చింది కాంగ్రెస్. అగ్రికల్చర్ భూమి కానీ లేకపోతే ఏ భూములు అయినా కానీ పబ్లిక్ కి గవర్నమెంట్ వేసింది. ఆబ్వియస్లీ కాంగ్రెస్ పీపుల్ దగ్గర భూమి ఉంటది, చిన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కొంచెం ఉంటుంది. నాకు అట్లా యాన్సెస్ట్రీ వచ్చింది. ఎంత ఉన్నాయి భూమి? కోట్లు సరే, ఎన్నో కోట్లు ఉన్నదని తెలుసు, ఎక్కడ ఎంత ఉంది ఎన్ని పాస్బుక్, ఒక్క పాస్బుక్ నెంబర్ అయితే నాకు కళ్ళ ముందు బయట పడ్డది. పెల్లాపూర్ లో 200 acres, అక్కడ నర్సరీ పాటించండి అని చెప్పినాము. సరే అని నర్సరీ జనరేట్ చేసారు, నర్సరీ నడుస్తుంది అక్కడ. ఇంకా ఎన్ని ఉన్నాయో ఎంత ఉన్నాయో నాకు కూడా పర్ఫెక్ట్ గా తెలియదు. నా కళ్ళలో నుండి దీనికి ఏం బయట పెట్టద్దు, అంటే ఏం నడిచిందో దొరకద్దు, ఇంటికి కొన్ని రోజుల దాకా ఆపుదాం ఏం తెలియనియద్దు అని. అంటే ఏం తెలియని ఆస్తి ఎంత ఉంది అని తెలియనియద్దు. నేను ఇక్కడనే చిన్నప్పుడు తమ్ముడు ఉండే, ఆయన ఇట్లా సూసైడ్ ఇక్కడ అంటే వాటర్ లో పడి చనిపోయిందని అన్నారు.
కొంతమంది రీసెంట్ గానేమో సరే సరే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చింది అనుకో, ఇన్కమ్ వస్తుంది, ఆదాయం వస్తుంది, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇయర్లీ? కోట్లలో ఉంటుంది. కోట్లలో ఉంటుంది. సరే కోట్లు వచ్చినాయి అంటే ఏమైతే అంటే వాట్ విల్ హ్యాపన్? ఇప్పుడు చాలా మంది దగ్గర కోట్లు ఉన్నాయి కదా ఆల్రెడీ. నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, దే హ్యావ్ లాట్ ఆఫ్ క్రోర్స్. సో వాట్ ఏమైతే దాంతో? నాకేం ఫరక్ పడదు. నాకు రీసెర్చ్ మనీ ఇచ్చి నాకు ఆ జాబ్ ప్రొఫైల్ చూపించి నాకు అంత మనీ, ఒక ఇల్లు, ఒక సర్టైన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తే చాలా నాకేం వద్దని అందరి ముందే చెప్తున్నాను. అప్పుడు నా ఆశ ఉండొచ్చు. అది ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? సరే కోట్లనే సార్. అదే ఎన్ని అప్రాక్సిమేట్లీ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మంత్లీ ఆర్ ఇయర్లీ? కంపెనీతో పోల్చుకోవచ్చు, అదానితో పోల్చుకోవచ్చు, ఏదైనా పోల్చుకోవచ్చు. చెప్తున్నా నాకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఓన్లీ అమెజాన్ బయటపడ్డది, డిమార్ట్ బయటపడ్డది, ఒక ప్లాట్ బయటపడ్డది 400 acres. మిగతా బయటపడలే. బయటపడితే మీకు ఫస్ట్ మీకే వచ్చేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సరే ఎన్నో కోట్లు వచ్చినాయి అనుకోండి, సో ఏమవుతుంది దాంతో? వేరియేషన్ ఏం కాదు, నా లైఫ్ నా నడుస్తూనే ఉంటుంది. ఇట్లానే ఈ పనులు చేస్తుంటా. WHO పిలిచింది, షేర్ ఇస్తామని, అందులో చేయమని US పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. మొన్న రీసెంట్ గా 46 ఎవిడెన్సెస్ పట్టుకున్నాం 2611 అటాక్స్ UAE నుంచి. మా టీం వెళ్ళి పంపేసారు. 46 మంది ఉంది ఆర్డర్ ఇచ్చేసి. చాలా జాబ్స్ డిపార్ట్మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ కూడా పిలుస్తుంది. రష్యా ఫైటర్ పైలట్ ఇస్తాను. ఎన్ని పిలిచినా మనం చేయాల్సింది ఒకటి రెండు కదా. లేదు మేమని వస్తే కాదు వస్తుంది. అన్నీ చేస్తారా? అన్ని పంచాయతీలు నేను జల్దీ చంపేస్తాను. అందుకే అందరు మెచ్చుకుంటాను జల్దీ చేసుకోవడానికి. ఎందుకంటే బ్రెయిన్ ఇన్ని రోజులు ఇట్లా తిరిగింది కదా, 20 ఏళ్ళ నుంచి ఎంత తిరగాలో అంత తిరిగింది కదా, తొందరగా సొల్యూషన్ లేదు. ఎక్కువ పుట్టినాను వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ఓకే, సో మల్టిపల్ కూడా హ్యాండిల్ చేయొచ్చు అనుకో, ఏం ప్రాబ్లం లేదు. సో మల్టిపల్ హ్యాండిల్ చేసేస్తే వాట్ యూ విల్ గెట్? మనీ యూ విల్ గెట్, అరే వాట్ యూ విల్ గెట్ అంటే ఏం దొరుకుతుంది? మల్టిపల్ హ్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 డిఫరెంట్ విషయాలను హ్యాండిల్ చేసాను అనుకో ఉదాహరణకు. సో ఆడ ఏం వాట్ యూ విల్ గెట్? మనకేం దొరుకుతుంది? పైసలు, లేకపోతే ఇంకేమన్నా? సబ్జెక్ట్ అది కాదు సార్. పొలిటికల్ లీడర్ ఎన్నో ప్రెషర్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. నా దగ్గర తీసుకొచ్చి ఈ సిచ్యువేషన్ ఇట్లా అని నా దగ్గర పెడతాడు. నేను దాన్ని 360 డిగ్రీల కోణాలలో ఆలోచించి పబ్లిక్ ఏం మాట్లాడుతుంది, రేపు ఏం బాక్స్ వస్తుంది, ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇది చేసేయండి అది చేసేయండి, ఇప్పుడు రిజర్వేషన్ కానీ, పిల్లలు కానీ, భవిష్యత్తు కానీ, ప్రైజులు కానీ, జాబులు కానీ, ఇట్లా అన్ని ఆలోచిస్తాను నేను. అన్ని ఆలోచించి ఒక సొల్యూషన్ చెప్తాను, బెటర్ అనిపిస్తుంది. సో మీరు సొల్యూషన్ చెప్పింది అనుకో, వాట్ యూ విల్ గెట్ అంటున్నా, మీకు ఏం దొరుకుతుంది? ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? జస్ట్ యూ విల్ గెట్. వార్డ్ మెంబర్ లెవెల్ ఉంటా. ఒక వార్డ్ మెంబర్ ఏం చేస్తాడు, చిన్న సర్వీస్ లోకాలిటీగా చేస్తాడు, ఆ లెవెల్ ఉంటా. CM కి PM కి లెవెల్లో ఐడియాస్ ఇస్తా ఉంటా. సో ఐడియాస్ ఇస్తారు, ఓకే. దాంతో మీకేం వస్తుంది అంటున్నా? నేనేం ఎక్స్పెక్ట్ చేయను. ఏం ఎక్స్పెక్ట్ చేయరా అంటే? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ మనీ. కాదు, మనీ కానీ ఏం కావాలి మీకు? దాంతో వాట్ యు విల్ ఎక్స్పెక్ట్? సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ చేస్తాం, మనకి సాఫ్ట్వేర్ లా మనం ప్రాబ్లమ్ ఇన్సర్ట్ చేసి చూస్తే అది అన్ని తిరిగి ఒక సొల్యూషన్ ఇస్తుంది కదా. ఇట్లా వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది, ఇది వస్తే ఇది అవుతుంది. వాళ్ళ బ్రెయిన్ అంతా లిమిటెడ్ యాంగిల్స్ చేసుకొని చేస్తుంది అనమాట. సో దే ఆర్ నాకు రీసెంట్ గా ఒక 3 years నుంచి ప్రాబ్లమ్స్ ఇవ్వడం మొదలు పెట్టిరు. ఇచ్చినట్టు పట 2-3 ఏళ్లలో ఇండియాకు ఉన్న పొలిటికల్ బగ్స్ అన్ని క్లియర్. ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్ కి ముందు ఒక 1.5-2 months ముందు బగ్సే లేదు. కొత్తగా తీసుకురండి అంటే అయిపోయినాయి. అట్లా ఫిక్స్ చేసి అట్లా డీల్ చేసేసి వదిలేసినాం. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. యాజ్ ఎ సిటిజన్, యాజ్ ఎన్ ఇండియన్ సిటిజన్ చేసిన NCC గాయ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి.
అన్ని కల్పితో దాంట్లో పనిలోనే ఫన్‌గా ముందుకెళ్తుంటే అవన్నీ వచ్చినాయి. చేసినా వదిలేసినా. ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. సాలరీ నాది రిసర్చ్ సాలరీ వస్తే పర్లేదు. ఒక ఇల్లు ఏ కంట్రీలో అయినా ల్యాండ్ అయ్యే పర్మిషన్ ఫ్రీడమ్ ఉన్నాయి. మన సైడ్ ఇంకా ఇంకా వేరేది ఏమన్నా ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ థింగ్స్ పొలిటికల్ వర్క్స్ అయిపోయినాయి. ఇవన్నీ ఇవన్నీ ఓకే. మెడికల్ Everything. రిసర్చ్ అయిపోయింది. ఇన్వెస్టిగేషన్స్ అయిపోయింది. డిఎఫ్ఈ ఉంది అయిపోయింది. పిల్లలకి ఎట్లా ఎడ్యుకేషన్ చేయాలి, ఎంత అటెన్షన్ స్పాన్ ఉంటుంది, ఎన్ని ఎన్ని బ్రేక్స్ ఇవ్వాలి, లేకపోతే ఇంకా ఎప్పుడెప్పుడు సెక్టర్స్ డివైడ్ చేసి పెంచాలి అని చెప్పిన. ఇంకా ఫర్దర్ అది కాకుండా అంటే ఇంకేమన్నా అదర్ గోల్స్ యూ హావ్? ఫిలాసఫీ చేస్తా, ఫిలాసఫీ. కోర్స్ కొన్ని చెప్తా. ఫ్లోర్లో బండి మీద పోతుంటే వచ్చేస్తూనే ఉంటాయి, కనెక్ట్ అయితేనే ఉంటాయి, చెప్తూనే ఉంటాయి. చాలా ఉంటాయి సార్. మీరు 8 years ఆఫ్ వర్క్ ఇప్పుడు ఒక 20 minutes లో 1 hour లో చెప్పాలంటే కష్టం. చాలా ఉంటాయి. సో ఇవన్నీ మీన్స్ మన లైఫ్ లో చాలా విషయాలు మనం చేస్తాం. విల్ డూ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ డిపెండ్ ఆన్ అవర్ కెపాసిటీ, ఓకే. అవర్ ఇంటెలిజెన్స్ అండ్ ఇవన్నిటితోటి మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు నంబర్ ఆఫ్ మల్టిపల్ ఫీల్డ్లలో యూ కెన్ గో ఓకే. అహెడ్, ముందుకు వెళ్ళొచ్చు మీరు. బట్ అల్టిమేట్లీ at the end of, for example, at the end of life, what is our achievement? What is our achievement? Like, for example, Sikandar తెలుసు కదా, సికందర్, అలెగ్జాండర్ పేరు విన్నారు కదా, అలెగ్జాండర్, సికందర్, అలెగ్జాండర్ పేరు విన్నారు కదా. సో వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని జయించిన వాళ్ళు. ఓకే. They ruled the entire world. Okay. They got means almost control of everything in the world. Maximum things. Okay. Alagara dabbu, sampala, bhumi, everything is the extreme level. Everything was there. So at the end of what was their message? Message to the public and to the world. అంటే మనం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర టాలెంట్ ఉన్నది. పీస్ లేదు కదా, పీస్ లేదు, తప్పుదామని వచ్చిండు. అదే అంటే మనము లాస్ట్ కు మనకు ఏ విషయం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిప్స్ అన్నారు, ఈ డ్రగ్స్ తోటి మనం థాట్ ప్రాసెస్ చూడొచ్చు అన్నారు, లేకపోతే థాట్ ఎట్లా చేంజ్ అవుతుంది అని చెప్పారు, అది ఎట్లా జనరేట్ అవుతుంది, దేని అంటే అసలు ఏమి ఎఫెక్ట్ పడుతున్నది అన్నది చెప్పారు. సో ఇవి ఒక భాగం. ఓకే. చూసి మీన్స్ మనం రిసర్చ్ దేనిపైన చేయొచ్చు, మనం రిసర్చ్ దేనిపైన చేయొచ్చు, విచ్ ఈస్ అ ఫిజికల్ థింగ్. రీసెర్చ్ చేయడానికి ఫిజికల్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ థింగ్ అంటే ఏంటిది, ఇక్కడ నుండి మనం చూస్తే చంద్రమండలం కనిపిస్తా, ఫర్ ఎగ్జాంపుల్ దాని లోపల ఏమున్నది, ఇంకా నక్షత్రాలు ఏమున్నాయి, ఇంకా అన్నది నెకెడ్ ఐస్ తోటి ఈ మన కళ్ళతోటి కొంచెం డిఫికల్ట్. సో అవన్నీ కొంచెం ఎక్కువ లోతుగా డీప్ గా తెలుసుకోవడానికి. ఓకే. సో పీపుల్స్ అంటే సైంటిస్ట్ ఏం చేసారు, టెలిస్కోప్ తయారు చేశాం. ఓకే. ఇట్ విల్ జూమ్ ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మైక్రో, ఇప్పుడు మనకు ఈ గాల్లో కనిపించింది, ఇఫ్ విల్ కీప్ దట్ థింగ్ దెన్ యూ విల్ గెట్ ఆల్ ద థింగ్స్, అన్ని కనిపిస్తాయి మొత్తం. ఓహో ఇన్ని విషయాలు ఉన్నాయి ఈ గాలిలో అన్నది మనకు తెలుసు. ఇప్పుడేమో ఏం కనిపిస్తలేదు, గాలి వస్తున్నది పోతున్నది అట్లా అయిపోయింది అది కదా. సో అయితే ఇవన్నీ అంటే ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నది, ఒక ఫిజికల్ థింగ్స్ అన్నట్టు. ఒకవేళ ఆ ఇంత టెలిస్కోప్ మైక్రోస్కోప్ పెట్టినా కానీ అక్కడ నా విషయం లేదనుకో, ఆ సబ్జెక్ట్ లేదనుకో, ఆ ఆబ్జెక్ట్ లేదనుకో, అది కనిపించదు కదా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, అది కనిపించదు. ఓకే. సో వేర్ వీ క్యాన్ డూ ద రీసెర్చ్, ఎక్కడ మనం రీసెర్చ్ చేయొచ్చు, ఎక్కడ మనం చూడొచ్చు, ఏదైనా ఓన్లీ ద ఫిజికల్ మ్యాటర్. అంటే ఏదైతే భౌతిక వస్తువు ఉన్నదో, నేను చెప్పిన దానికి మీకు సబూత్ కావాలంటే ఏం సబూత్ అంటారు, మైలింగ్ సెట్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, దట్ ఈస్ ఓకే, ఐఎమ్ నాట్ డినైయింగ్. ఒక మనిషికి గ్లూటెన్ ఇచ్చి చపాతీలు బాగా తినిపించి, లెజెండ్స్ అండ్ మీల్స్ తినిపించి చూడండి వేరియేషన్స్ ఎట్లా అదే నేనేమంటున్నా,
మనం దాన్ని డినై చేయట్లేదు. అది ఓకే. ఇప్పుడు మైలిన్ షీత్ అన్నది దట్ ఈస్ వన్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే. 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 సో వాట్ యు ఆర్ గివింగ్ ఒక గ్రెయిన్ గాని, ఇంకేమో చపాతి గాని, ఇంకేదో గాని దిస్ ఈజ్ ఆల్సో ఫిజికల్ మ్యాటర్. అవును. ఇది కూడా ఒక భౌతిక పదార్థాలు. ఓకే. ఇది కూడా ఒక భౌతిక ఓకే. పదార్థం. బ్రెయిన్ లో ఉన్నది. ఓకే. సో ఈ బ్రెయిన్ లో ఉన్న మైలిన్ షీత్ గాని, ఏది గాని అంటే ఏదైతే పార్ట్ ఉందో ఈ పార్ట్ ఈ భౌతిక వస్తువు ఈ బ్లడ్ ద్వారానో దేని ద్వారా వెళ్ళి ఇట్ విల్ కనెక్ట్. అవును. సో దాంతో అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగి దాంట్లో ఇప్పుడు మన థాట్ ప్రాసెస్ కానీ ఇంకేదన్నా కానీ లేకపోతే దాన్ని మీరు అన్నట్టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ థింగ్స్ కానీ లేకపోతే ఆ నర్వ్స్ కానీ ఆ న్యూరాన్స్ కానీ దాంట్లో చేంజెస్ జరుగుతాయి. సో అకార్డింగ్లీ మనకు మన మైండ్ మన బ్రెయిన్ కామ్ కావడం లేకపోతే ఇది కావడం అనేది ఉన్నది. బట్ ద థింగ్ ఈస్ దట్ అంటే ఇప్పుడంటే ఈ రీసెర్చ్ మైలిన్ షీత్ అని కనిపెట్టింది. ఏది ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇప్పుడు అంటే రీసెంట్లీ ఒక 100 ఇయర్స్ అనుకోండి, ఒక 200 ఇయర్స్ అనుకోండి ఉదాహరణకు. సో ఇప్పుడు ఈ మెడిసిన్ వచ్చింది, ఇప్పుడు ఈ మైక్రోస్కోప్ టెలిస్కోప్ వచ్చినాయి, ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ బ్రెయిన్ టోటల్గా ఓపెన్ చేసి దాన్ని చూసి దానికి ఒక పేరు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉన్నది కదా, దీంట్లో ఈ ఎలక్ట్రిసిటీ ఉంది కదా. సో ఎలక్ట్రిసిటీ ఏంటిది? దీంట్లో న్యూట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, అంతేనా? దీంట్లో ఉంటాయి కదా అన్ని ఆల్ థింగ్స్. సో ఇది ఇది ఎప్పుడు వచ్చింది? ఓన్లీ ఫ్యూ ఇయర్స్ ఎగో, అంటే ఒక 200 ఇయర్స్ 300 ఇయర్స్. సో ఒక 200-300 ఇయర్స్ అనుకోండి. బట్ బిఫోర్ దాట్ అంతకంటే ముందు సో ఇవన్నిటిని ఏం తెలియదు కదా, వీ డోంట్ నో. అప్పుడు రీసెర్చ్ జరిగిన తర్వాత ఇవన్నీ తెలిసినాయి. సో దీంతో ఇంకోటి జనరేషన్ అట్లా మెల్లమెల్లగా ఇప్పుడు బాగా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరిగింది, ఇన్వెన్షన్ జరిగింది. బట్ బిఫోర్ ఇవన్నీ జరిగే కంటే ముందు అసలు ఈ బ్రెయిన్ లో మైలిన్ షీత్ ఏమున్నది, లేకపోతే ఈ మెడిసిన్ ఏంటిది, సో ఇవన్నీ కూడా ఓ 2000 ఇయర్స్ బ్యాక్, ఒక 3000 ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా మనుషులకు ఆలోచనలు ఉన్నాయి. 2000 ఇయర్స్ 3000 ఇయర్స్ అంటే ఫైరే కనుక్కోలేము. అదే అప్పుడు కూడా మనిషికి ఆలోచన అయితే ఉంది కదా, ఇంటిగ్రేట్ అయింది, సైన్స్ ఇంటిగ్రేట్ అయింది మనిషికి. సైన్స్ ఇంటిగ్రేట్ అయిందా కాలేదా దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్ మనిషి ఉన్నారు కదా, అప్పుడు సామ్రాజ్యాలు నడిచినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహావీర్ కాలం చూసుకుంటే బుద్ధుని కంటే ముందు, బుద్ధుడు ఇప్పటికంటే 2500 2600 ఇయర్స్ బిఫోర్ అయినా. మీకు అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఎప్పటి 2500 ఇయర్స్ బిఫోర్. ఎప్పుడు అంటే జీసస్ ఉంది కదా, జీసస్ దేమో బిఫోర్ క్రైస్ట్ అంటాం కదా. సో బిఫోర్ క్రైస్ట్ 560 ఇయర్స్ బిఫోర్, ఆయన కంటే ముందు కూడా బీసీ. క్రైస్ట్ తర్వాత ఇప్పుడు కాలం, క్రైస్ట్ కంటే ముందు ఒక 500 ఇయర్స్ ముందు. సో అప్పుడు ఏం లేదు కదా, అప్పుడు మీరు అన్నట్టు అగ్గి కూడా కనిపెట్టాలి, అగ్గి కూడా కనిపెట్టాలి. అప్పుడు ఒక్కొక్క రాయిని ఇంకొక రాయి గీసి ఏదో సంథింగ్ అగ్గి పెట్టుకొని అప్పుడు చేసుకునే వాళ్ళు. బట్ ఎట్ దట్ టైమ్ పీపుల్ వాజ్ నాట్ సైలెంట్, పీపుల్ వాజ్ నాట్ పీస్ఫుల్, పీపుల్ వాజ్ నాట్ హ్యాపీ, పీపుల్ వాజ్ నాట్ రన్ దేర్ లైఫ్ మీన్స్ విత్ సాటిస్ఫాక్షన్, విత్ హ్యాపీనెస్, విత్ పీస్ఫుల్నెస్. ఆ సమయంలో దేవర్ రీచ్డ్ టు మాక్సిమం లెవెల్ ఆఫ్ ద హ్యాపీనెస్. మీకు అర్థమవుతుంది కదా? ఆ సమయంలో ఏమైంది? అప్పుడు ఇవన్నీ లేవు కదా, ఈ మైలిన్ షీత్ లేదు, మెడిసిన్ లేదు, ఈ టెక్నాలజీ లేదు, మైక్రోస్కోప్ లేదు, టెలిస్కోప్ లేదు, ఏం లేవు. దెన్ హౌ దే రీచ్ టు అప్ టు దట్ పాయింట్? Maximum happiness. They were happy, they were peaceful, they were so satisfied, they got enlightened, they know everything about prajallallo. They spread the brotherhood, whatever may be, how to be peaceful, how to be happy. అప్పుడు కూడా కొట్టుకున్నారు కదా, కొట్టుకున్నారు, అది ఉన్నది, నేను కొట్టుకోవట్లేదు అనట్లేదు. బట్ దాంట్లో వీళ్ళు రీసెర్చ్ చేసి ఏం రీసెర్చ్ చేసి విత్ నాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మైక్రోస్కోప్ ఆర్ సంథింగ్ ఆర్ మెడిసిన్. అప్పుడు రీడింగ్స్ ఎవరు చేసి ఉంటారు, ఎవరెవరికి నిద్ర పట్టకపోయి ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు, డిసార్డర్స్ ఉంటూ ఉండొచ్చు, డిసీజెస్ వస్తుండొచ్చు. అప్పుడు మెడిసిన్
ఎట్లా చెప్పగలుగుతాం? నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం ఏ ఆధారంగా చెప్తున్నామో దట్ వాజ్ నాట్ దేర్ నో ఎట్ దట్ టైం. ఓకే. అదంతా ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ద వెరీ పీస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుని గురించి తెలుసు కదా, బుద్ధుని గురించి తెలుసు. సో ఈ ట్రాన్స్ఫర్మ్ పర్సన్ అంగుళిమాల అని ఒక పర్సన్ ఉండే. అంగుళిమాల అని ఒక పర్సన్ ఉండే, ఒక కిల్లర్ హంతకుడు. తను 999 మర్డర్స్ చేసిండు అన్నట్టు. మన మర్డర్ చేసి ఏం చేసేదంటే ఇది ఉంది కదా, ఇది దీనికి దారం గుచ్చి అట్లా లెక్క పెట్టాలి కదా. ఎవరో చెప్పిండ్రు నువ్వు ఇట్లా చేస్తే నువ్వు పెద్ద విశ్వగురు అయిపోతావు, లేకపోతే సంథింగ్ అయిపోతావు, ఏదో అయిపోతావు అని, అమరు నువ్వు అయిపోతావు. అప్పుడు అవన్నీ మనం పిక్చర్లలో చూస్తాం కదా. సో ఆ రకంగా ఆయన ఏం చేసేదంటే ఈ ఒకటి కట్ చేసి దానికి దారం వేసుకొని పెట్టేసి ఏం చేసేది, మెడల్ వేసుకునేది లెక్క పెట్టుకోవడానికి ఎన్ని అయినాయి, ఎన్ని చంపినాయి ఇప్పటి వరకు సంథింగ్. సో అలాంటి ఒక పర్సన్ జంగల్లో ఉండేది. ఆయన అంటే పెద్ద రాజులే అప్పుడు భయపడేది అన్నట్టు. రాజుల సైన్యం కూడా, ఎందుకంటే ఆయన పట్టుకోవడం కష్టం. పట్టుకోవడానికి వెళ్ళిపోయిన వాళ్ళని చాలా మందిని చంపేశాడు. సో అందుకని ఆయన ఆయన టార్గెట్ అయింది 1000 మందిని ఇది చేయాల, చంపాల. సో ఎందరిని చంపాడు అప్పుడు? 999 మెంబర్స్ చంపాడు. సో ఇంకొకరు చంపాలా, ఇంకొకరు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ అంగుళిమాల జంగల్లో ఉండేది. అప్పుడు ఇవన్నీ ఏం లేవు కదా, రోడ్లు కానీ కార్లు కానీ బస్సులు కానీ లేవు కదా. సో జంగల్ నుండే నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని చాలా మందిని చంపేసింది. సో అలాంటి పర్సన్ను బుద్ధుడు వెళ్తాడు అన్నట్టు అదే మార్గంతో. ఎందుకు చంపుతాడు ఆయన? అదే ఆయనకు ఏదో వరం దొరుకుతుంది, అమరుడు అవుతాడు, లేకపోతే ఈ విశ్వాన్ని జయిస్తాడు, ఏదో చెప్పుంటారు ఆయనకు, చెప్తారు కదా. ఆయన చంపడానికి ఏమన్నా స్టెప్స్ వేసుకుంటారా ఎవరు ఆ మనిషిని? లేదు, ఆయనను పట్టుకోవడానికి తీసుకుంటున్నా, లేకపోతే ఆయన చంపడానికి చూసిరా, లేకపోతే ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది? ఈ చెప్తారు కదా సినిమాల్లో, ఏమన్నా సినిమాలు పాత సినిమాలలో చెప్తారు కదా, నువ్వు ఇట్లా చేస్తే యజ్ఞం చేయి, ఒకరిని బలిస్తే నీకు ఇంత శక్తి వస్తుంది, ఇంత ధనం వస్తుంది, ఎన్ని వజ్రాలు వస్తాయి, దేశం ప్రపంచం పైన నువ్వు రాజు అవుతావు. ఒకటే పాయింట్ ఫ్రీగా అయిపోవాలి కదా సార్. వినండి దేవుడు మన టాపిక్ అది కాదు. ఒక మాట నేనేం చెప్పదలుచుకున్నా అంటే అప్పుడు ఇవన్నీ లేవు. ఆయన ఏం చేసిండు, బుద్ధుడు ఆడికి వెళ్ళి ఆ పర్సన్ ను కన్విన్స్ చేయగలిగండి. ఎట్లా? ఆయన మారిపోయిండు అన్నట్టు. ఏ మెడిసిన్ ఇయ్యలే ఆయనకు, ఏ టాబ్లెట్ ఇయ్యలే, మెడిసిన్ లేవు, ఏం మైక్రోస్కోప్ తోటి ఆయన బ్రెయిన్ లో ఏం నడుస్తున్నదో, ఏం ఎంఆర్ఐ లేవు, సిటీ స్కాన్ లేవు, లేదా మైలిన్ షీట్ తెలియదు, లేకపోతే ఆ న్యూరాన్స్ తెలియదు, ఏం తెలియదు. సో బట్ హీ చేంజ్డ్ హిమ్. సో ఆయన ఒక హంతకుని నుండి మంచి మనిషిగా మారి మిగతా జీవితం అంతా హ్యాపీగా, పీస్ఫుల్ గా, ప్రశాంతంగా గడిపిండు. సో ఇక్కడ విషయం ఏంటిదంటే ఇవన్నీ లేనప్పుడు కూడా ప్రజలు మన ఈ థాట్ ప్రాసెస్ ను, లేకపోతే మన హ్యాపీనెస్ ను వాట్ ఫర్ అంటే మనిషి దేని కొరకు తపన పడతాడు, దేని కొరకు చాలా ఈగర్గా ఉంటాడు. కానీ అంటున్న పాయింట్ ఏంటంటే అప్పుడు కూడా కంట్రోల్ చేయగలిగినాం, అంటే ఇవన్నీ లేకున్నప్పుడు కూడా అప్పుడు కూడా చేసిండ్రు. సో అది ఎట్లా చేసిండ్రు? వాట్ వాస్ ద ప్రాసెస్? టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు అవుతున్నాయి? అది సైకోసిస్ వల్లనే. ఒక లీడర్ సైకోటిక్ ఉంటే ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తాడు అట్లా. ఇంకా మర్డర్స్, రేప్స్, ఇంకా న్యూమరస్ నెంబర్ ఆఫ్ క్రైమ్స్. ఇంత స్ట్రిక్ట్ లాస్ ఉన్నాక కూడా గన్ కల్చర్ కానీ లేకపోతే ఇవన్నీ ఎందుకు వస్తుంది? బ్రెయిన్ లో న్యూరాన్స్ ఫైరింగ్ వల్ల. నేను చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు న్యూరాన్స్ అంటున్నాం. వీటిని ఈ న్యూరాన్స్ అన్నది, న్యూరాన్ అన్న వర్డ్ రీసెర్చ్ తర్వాత కదా మనకు తెలిసింది. ఇది న్యూరాన్. నేను అందుకే చెప్తున్నా కదా, వార్లు ఎప్పటి నుంచి అయినాయి సార్? కాదు, అంతకంటే ముందు యుద్ధాలు చిన్నప్పటి నుంచి అవుతున్నాయి. యుద్ధాలు అవుతున్నాయి, కానీ అంతకంటే ముందు ప్రజలు ఇలాంటి వాళ్ళని చేంజ్ చేసిందని చెప్తున్నా కదా. మెడిసిన్ తోటి కాదు, మెడిసిన్ తోటి ఇంకా దేనితోటి కాదు, ఏదో స్కానింగ్ చేసి కాదు. ఒకరిద్దరు వింటారు, అందరు వినరు. ఎందుకంటే అయితే ఇక్కడ ఏంటిదంటే వినండి, ఇక్కడ ఒక విషయం ఏంటిదంటే మనము ఎవ్రీథింగ్ విల్ డూ ఫర్ అవర్ హ్యాపీనెస్. మనం మనిషి కోరుకున్నది ఏంటిది? జీవితంలో సంతోషంగా ఉండాలి, హ్యాపీగా, పీస్ఫుల్గా ఉండాలి, అంతేనా? మనిషి దేని కొరకు కోరుకుంటాడు? వాట్ ఈ విల్ డూ అంటే ఏది చేసినా కానీ దాంట్లో ఆయన ఉద్దేశం ఏముంటది?
దీంట్లో నాకు ఒక తృప్తి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిపుల్ చేస్తారు, ఒక తృప్తి, ఒక సంతోషం, ఒక సాటిస్ఫాక్షన్, అంతేనా? సో ఇవి ద మైండ్ అన్న విషయం ఏదైతుందో, మైండ్ అంటాం కదా, మైండ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ పార్ట్. అది మన ఫిజికల్ పార్ట్ కాదు, అది బాడీలో ఫిజికల్ పార్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ ఫిజికల్ పార్ట్, ఇవేంటి కనిపిస్తుంది కదా. ఇయర్ ఏంటిది, ఇది భౌతిక విషయం. ఓకే, దిస్ ఈస్ అ ఫిజికల్ పార్ట్. ఓకే, బట్ సౌండ్ అన్నది మనం అంటున్నాం కదా, దట్ ఈస్ నాట్ అ ఫిజికల్ పార్ట్. యు గాట్ మై పార్ట్. సో చూపు అన్నది నాట్ అ ఫిజికల్ పార్ట్. ఐస్ ఆర్ ఫిజికల్ పార్ట్, బట్ చూపు ఫిజికల్ పార్ట్ కాదు. మీకు అర్థం? అదే విధంగా బ్రెయిన్ ఈజ్ అ ఫిజికల్ పార్ట్ ఆఫ్ ద బాడీ, బట్ మైండ్ ఇట్ ఈస్ నాట్ అ ఫిజికల్ పార్ట్. మైండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఇప్పుడు మీరు ఈడ కూర్చున్నారు, నేను ఈడ కూర్చున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం వినండి. అయినా ఏదైనా ఫిజికల్ అయినా కాకపోయినా కెమికల్స్ ఇంబ్యాలెన్స్ ని బట్టే కదా అదే నేను అదే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ నిద్రపోని దానికి ఒక నిమిషం నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మనం కూడా కూర్చున్నాము, మన బ్రెయిన్ ఏడున్నది, వేర్ అవర్ మైండ్ ఈస్, మన మైండ్ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా, కానీ మైండ్ ఈ చైర్ లో లేదు ఇప్పుడు. ఇట్ ఈస్ గాన్ సమ్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నయ్యాల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఓత్ తీసుకుంటున్నాడు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్, థర్డ్ టైం. సో కొందరు వెళ్ళిపోయింది, ఏది ఆయనను విజ్ చేయడానికి, లేకపోతే ఆయన పిలిస్తే ఇన్విటేషన్కి వెళ్ళిపోయాను. ఇట్లా ఫిజికల్గా వెళ్ళిపోయాను, భౌతికంగా వెళ్ళిపోయాను. కొందరు ట్రైన్లో వెళ్ళాను, కొందరు ఫ్లైట్లో వెళ్ళాను, కొందరు కార్లో వెళ్ళాను, సంథింగ్. ఓకే, శరీరం వెళ్ళింది. ఇప్పుడు మన శరీరమే ఉన్నది, కానీ మన మైండ్ను పంపించచ్చు. మన మైండ్ వితౌట్ ఎనీ పర్మిషన్, వితౌట్ ఎనీ ఇన్విటేషన్, ఇట్ కెన్ గో. దేర్ ఈస్ నో బ్యారియర్స్. ఏ సెక్యూరిటీ పట్టుకోలేడు, ఎందుకంటే అది కనిపించేదిగా. కలిసి అటెండ్ అయ్యి మళ్ళీ రావచ్చు. అంటే మన మైండ్ ప్రపంచంలో ఎటన్నా వెళ్ళిపోవచ్చు. నాట్ ఓన్లీ మోదీ, వీ కెన్ మీట్ విత్ బిడెన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. We can meet with him. So mind can do anything. It can go everywhere. So it is not a physical part. ఇప్పుడు మనం మెడిసిన్ ఇస్తే, మనం ఇంజెక్షన్ ఇస్తే, మనం ఏదన్నా కెమికల్ ఇస్తే, ఆ కెమికల్ ఒక భౌతిక పదార్థం. సో అదేమవుతుందంటే ఈ శరీరంలో ఈ లాస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఎయిర్ ఉన్నది కదా, ఓకే, ఈ ఎయిర్ చివరి వరకు కూడా వచ్చేస్తుంది త్రూ దిస్ స్కాపులా అండ్ దిస్ హెడ్. అది రావచ్చు, ఈ నెయిల్ వరకు కూడా రావచ్చు. ఎందుకంటే ఒక భౌతిక వస్తువు ట్రాన్స్ఫర్ అవుతుంది త్రూ ద బ్లడ్ ఆర్ సంథింగ్. ఓకే, బట్ హౌ ఇట్ విల్ రీచ్ టు ద మైండ్ విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ చైర్, ఇన్ దిస్ బాడీ. ఇది సమ్వేర్ ఉన్నది. నేనేమన్నా క్రైమ్ చేయొచ్చు అంటున్నారా? క్రైమ్ కాదు, అదని అట్లేదు. క్రైమ్ కాదు నేను చెప్పేది. ఏంటిదంటే మన బాడీ ఉంది కదా, ఒకవేళ అదే కనుక క్వశ్చన్ అయితే అది కాదు, క్రైమ్ మాట అది కాదు. నేను చెప్పేది ఏంటిదంటే, ఈ బాడీ ఉంది కదా, ఇదేమో కనిపించే భౌతిక వస్తువు. మైండ్ ఉంటది కదా, దట్ ఈస్ నాట్ అన్ విజిబుల్ పార్ట్, దట్ ఈస్ అన్ ఇన్విజిబుల్ థింగ్. దాన్ని మనం రీసెర్చ్ త్రూ మైక్రోస్కోప్, త్రూ టెలిస్కోప్, త్రూ మెడిసిన్ వీ కాంట్ డూ, బికాస్ ఇట్ ఈస్ అన్ ఇన్విజిబుల్ థింగ్. అది ఇక్కడ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా మందు ఇస్తే, ఒక పేషెంట్ వచ్చాడు 10 years నుండి యూజ్ చేస్తున్నాడు సైకాట్రిక్ మెడికేషన్, ఫస్ట్ టోటలీ డిపెండ్ ఆన్ ద సైకాట్రిక్ మెడికేషన్. సో ఇక్కడ ఏమైంది, మా హాస్పిటల్కి వచ్చిండు మిడ్ నైట్ వచ్చిండు, ఇంత పెద్ద ఫైల్ తీసుకొని వచ్చాను, ఎప్పటికి టాబ్లెట్ వాడుతున్నారు. ఓకే, ఈ 10 సంవత్సరాల నుండి 10 years నుండి యూజ్ చేస్తున్న ఈ టాబ్లెట్ ఏడు వరకు పోతుంది? మీరు అన్నట్టు న్యూరాన్స్ అక్కడి వరకు వెళ్ళిపోతుంది, మైలిన్ షీత్ అక్కడి వరకు వెళ్ళిపోతుంది. బట్ వాట్ అబౌట్ ద మైండ్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద హాస్పిటల్, ఇట్ ఈస్ ఇన్ ద హౌస్ ఓన్లీ. పిల్లల దగ్గర ఉన్నది, ఆమె వచ్చింది ఇక్కడికి హస్బెండ్ తోటి, బట్ ఏం ఆలోచన చేస్తున్నది? మైండ్ పిల్లల దగ్గర ఉన్నది. మీకు అర్థమవుతుందా? సో ఈ టాబ్లెట్ ఈ బాడీని వదిలేసి అటు పోదుగా వాళ్ళ ఇంటికి. సో దట్ ఈస్ అన్ డిఫరెంట్ పార్ట్. సో ఫిజికల్ మ్యాటర్ వరకు ఫిజికల్ థింగ్ పోగలుగుతుంది, బట్ మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. యు గాట్ మై పాయింట్? నాకు అర్థమైంది, కానీ మోస్ట్ ఆఫ్ ద పాయింట్ క్రైమ్ అంతా జరిగేది కెమికల్ ఇంబాలెన్స్. యు సీ, అంటే
కెమికల్ ఇంబ్యాలెన్స్ విల్ హ్యాపన్ ఇన్ ద బ్రెయిన్. చూడండి, ఓకే. డ్రగ్ అడిక్ట్స్ కానీ, ఆల్కహాలిక్ అడిక్ట్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే అడిక్ట్స్ కానీ వాళ్ళే ఎక్కువ చేస్తారు క్రైమ్. ఎందుకంటే ఓకే. ఓకే. నేను నాది ఐ గాట్ ఇట్. ఎంత బ్రెయిన్ చూపియండి, యు సీ మోటివేట్ దీన్ని చేయండి. మనం స్పిరిచువల్ మ్యాటర్ లో ఏమనొచ్చు అంటే థాట్, ఆలోచన. ఓకే. ద ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం థింక్ చేస్తున్నా, ఫలానా లండన్ లో మన కోహినూర్ వజ్రం ఉన్నది థింక్ చేస్తున్నా. సో మై మైండ్ ఈస్ గాన్ దేర్, బట్ మై మైండ్ కెనాట్ పికప్ దట్ కోహినూర్ వజ్రం. పికప్ చేయలేదు. పికప్ చేయాలంటే భౌతిక ఏమో కావాలి, ఇన్స్ట్రుమెంట్స్ కావాలా, మనిషి వెళ్ళాలి ఆడికి. కోహినూర్ అంటే ఇప్పుడు మీరు ఒక థాట్ ప్రొవోకేట్ చేస్తారు, ఎట్లా తెలుసా? నేను బ్రిటిష్ వాళ్ళు చెప్పేది మనల్ని రూల్ చేస్తారు అని ఇండైరెక్ట్ గా చెప్పారు. కాదు, నేను అది చెప్పట్లేదు. మైండ్ ఈ హౌ ఇట్ విల్ situation లో వర్క్, ఆ పాయింట్ వస్తుందంటే మైండ్ హౌ ఇట్ విల్ వర్క్ అన్నది చెప్తున్నా. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ వేరే ఉంటుంది సార్. అదే నేను చెప్పేది ఏంటిదంటే మైండ్ హౌ ఇట్ విల్ వర్క్, అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. నాకు జాబే అది. ఎవరెవరైతే పబ్లిక్ కొట్టుకోవడానికి చూస్తారో, ఆ ఆలోచనలు వ్యతిరేకిస్తారు అంటే రేకెత్తిస్తారో వాళ్ళని So, కంట్రోల్ చేసి యు సీ నేను చెప్పేది ఏంటిదంటే పీస్ఫుల్ అల్టిమేట్లీ ఐ విల్ గివ్ వన్ సజెషన్. దిస్ ఈస్ పార్ట్ ఓకే, బట్ యూ గో ఇక్కడ ఉంది, మైండ్ అక్కడ ఉంది, ఏం చేద్దాం అంటారు మీరు. కానీ మోస్ట్ ఆఫ్ ద క్రైమ్ మాత్రం కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్లనే అవుతుందని సైన్స్ ప్రూవ్ చేసింది. అందుకే దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ద సైన్స్ ఇప్పుడు డెవలప్ అయింది అనుకోండి. నేను అదే చెప్తున్నా కదా, బుద్ధుని కాలంలో మా జర్నల్స్ మీరు చూసి ఉండకపోవచ్చు. ఆ కాలంలో మీకు ఐడియా ఉందా? అప్పుడు crime జరిగేది కదా. ఐడియా ఉందా? థాట్ రీడ్ చేస్తున్నా చిప్స్ వచ్చినాయని ఐడియా ఉందా? ఉందా? ఉంది కదా. సో నేను చెప్పింది ఫ్యాక్ట్స్ ఉంటాయి.